ఎంత భయంకరంగా అంటే మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని పరిస్థితి, మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండడానికి వీలు లేదని జస్టిస్ పొన్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ అన్ని తీసుకున్న తర్వాత 27 మెమోల్ని జీవోలు ఇష్యూ చేశాం. ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే GOMS నెంబర్ 92 ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయడం. రెండో రిపోర్ట్, గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాడు, వేరే వాడిపై ఆక్యుపై చేసుకొని, అవన్నీ కూడా ITDAకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాడు తీసుకోవడానికి వీలు లేదు, ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు చేశాం, సిన్సియర్గా అమలు చేశాం. ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన 694 జీవోల దిశ ఎస్సీలు మరి ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం.